మన తెలుగు జెనిక్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్యగానే కాదు, ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒక్కటే, సంతోషకరమైన జీవితం. తన వల్ల ఎవరు బాధపడకూడదు అని, తనను దురదృష్టవంతురాలిగా చూడకూడదని, మంచి జరగకపోయినా చెడు జరగకూడదని ఎవరూ కోరుకోరు కదా. స్వామి, ఈరోజు నేను ఎవరి దగ్గర చిన్న మాట పడకూడదు, నా వల్ల ఎవరికి ఏ కీడు జరగకూడదని నిద్ర లేచే ప్రతి వారు కోరుకునేది కదా. ప్రతి ఒక్కరికి కోరికల చిట్టా ఉంటుంది. నేను డబ్బులు బాగా సంపాదించాలని, నేను మంచి ఉద్యోగం చేయాలని, నేను నలుగురిలో గౌరవంగా బ్రతకాలని, నేనే అందరికంటే తెలివైన వాడనని ఎంతోమంది కలలు కంటుంటారు. కానీ ఒక భార్యగా, ఇల్లాలుగా, అమ్మగా నా కుటుంబం బాగుండాలని కోరుకునేది ఓ స్త్రీ మాత్రమే. భర్త విడిచి వెళ్ళే ప్రతి గడియ ఎడబాటే. ఇప్పుడు కళ్ళు ముందర ఉండాలని, తనకే సొంతం కావాలని, తనే అతనికి ప్రపంచం కావాలని కోరే సగటు మహిళలు ఎందరో. ఒక కుటుంబం బాగుంటే ఆ ఊరు బాగున్నట్టే, అలాంటి గ్రామాలు బాగుంటే అందరూ సంతోషంగా ఉన్నట్టే కదా. కానీ ఇలా జరగదు కదా. ఈగోలు, నేనే గొప్ప అనే భావన మనస్సులో ఉంటే సంతోషం ఎక్కడుంటుంది? భరించేవాడు భర్త, సర్దుకుపోయే గుణం ఎవరికి ఉంటుందో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇద్దరిలో ఒకరు సర్దుకున్నా చాలు. ఎంత కొట్లాడినా మళ్ళీ కలిసిపోయే బంధాలే చాలా గొప్పవి. భార్యని మరో అమ్మల, అమ్మను ఓ దేవతల, ఇద్దరినీ బాధ పెట్టకుండా చూసుకోవడం ఎవరి తరమో కాదేమో. కానీ ప్రయత్నిస్తే ఇద్దరిని గౌరవంగా చూసుకోవచ్చు. ఎవరికి నచ్చిన విధంగా వారిని అలవాటు చేస్తే ఆ కుటుంబం హాయిగా ఉంటుంది. సంపాదన, పిల్లల పెంపకంలో పడి సున్నితమైన బంధాలను వదులుకుంటున్నాము. అడ్జస్ట్మెంట్ కాలేదని నెపంతో పెద్దవారికి దూరంగా బ్రతికేవారే ఎక్కువ. కొన్ని రోజులు పిల్లలు అవ్వాతాత అనే పదాలే మరిచిపోతారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతాయి. భార్య కోరేది ఒక్కటే, కుటుంబంలో ఒక స్థానం ఇచ్చి గౌరవంగా చూసుకోమని. అంతేకాదు, కుటుంబాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లడమే భర్తగా బాధ్యత. ఆరోగ్యకరమైన అలాంటి బంధాలు జీవితాంతం ప్రేమతో ముడివేసుకుని ఉంటాయి. దేవతా దంపతులు ఎందరున్నా ఆది దంపతులంటే మనకు పార్వతీ పరమేశ్వరులే. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరిపై మరొకరుకున్న ప్రేమ నేటి తరానికి ఆదర్శమే. పెద్దలు కుదిర్చిన సీతారాముల కళ్యాణంలోనైనా, ప్రేమికులైన రుక్మిణి శ్రీకృష్ణుల వివాహంలోనైనా తొలి పూజలు అందుకుంది ఆ ఆది దంపతులేనంటే వారి దాంపత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. భార్యాభర్తలుగానే కాదు, తల్లిదండ్రులుగాను గౌరీ శంకరులు మార్గదర్శకులే. సామాజిక విషయాల్లోనూ సమన్వయంతో ముందుకు సాగారు. అప్పుడప్పుడు పొడచూపిన అభిప్రాయ భేదాలను కైలాసం గడప దాటనీయలేదు. ఇంతటి పుణ్యదంపతులు కాబట్టి రుక్మిణీదేవి అంతటి సాధ్వి కష్టకాలంలో ఉమామహేశ్వరులను కొలిచింది. మహాశివుడు ఎంత తపోధనుడు, పార్వతీదేవి అంతే తపశక్తి కలిగిన మానిని. ఓ బలంతో శివుడు మనస్సు గెలిచి ఇల్లాలుగా కైలాసంలో అడుగుపెట్టింది. అంత మహాశక్తి కలిగిన ఆదిదేవుడు అర్ధాంగి స్థానానికి తగిన న్యాయం చేసింది. భాగస్వామి అయిన అవతార కార్యాల్లో సగభాగమై నిలిచింది. జటాధరుడు జగదీశ్వర్లది ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత అన్యోన్యతే. కానీ ఒకరిపై మరొకరు అధికారం చలాయించాలన్న ఆధిపత్య ధోరణి కాదు. ఎవరి అస్తిత్వం వారిదే, ఎవరి స్వాతంత్ర్యం వారిదే. ఒకరినొకరు మన్నించుకునే విశాలత్వం, గౌరవించుకునే సమానత్వం ఆ దాంపత్యుల యొక్క ప్రత్యేకత. భర్త యథార్థ స్థితిని మనస్ఫూర్తిగా అంగీకరించి జీవితాంతం దానికే కట్టుబడిన ధర్మపత్ని పార్వతి. అల్లుడు ఆహార్యంపై నిరసన వ్యక్తం చేసిన, తండ్రి దక్షుడితో శ్మశానంలో నివసించిన, ఎముకల బూడిద కపాలాలను ధరించిన నాదే పై చెయ్యని పార్వతీ పరమేశ్వరులో ఎవరూ పట్టుపట్టలేదు. పంతాలు పట్టుదలకు పోలేదు. పట్టు విడుపులను పాటించారు. దాంపత్య ధర్మంలో బుద్ధి కదా ఒదిగిపోయారు. దక్ష యజ్ఞానికి పుట్టింటి వారు పిలవకపోయినా దాక్షాయిని వెళ్ళాలనుకుంది. పిలవని పేరంటానికి వెళ్ళడం గౌరవం కాదని విరూపాక్షుడు చెప్పి చూశాడు. కానీ పుట్టింటిపై మమకారంతో దేవి బతిమాలితే ఇష్టం లేకపోయినా వెళ్ళటానికి అనుమతించాడు. అక్కడ ఆమెకు అవమానం జరిగితే తన మాట విననందుకు తగిన శాస్తి జరిగిందని సగటు భర్తలా భావించలేదు. ఆయన తనకే అవమానం జరిగినట్లు భావించి ఆ విశ్వనాథుడు విశ్వరూపం చూపించాడు. అది అసలైన భాగస్వామి బాధ్యత.
దక్షయజ్ఞ సమయంలో పంతం చూపిన క్షీరసాగర మదన సమయంలో మాత్రం లోకేశ్వరి లోకమాతగా వ్యవహరించింది. భర్త విషం తాగుతున్నాడని తెలిసినా లోక కళ్యాణార్థం ఆయన నిర్ణయానికి సమ్మతి తెలిపింది. భర్త త్యాగగుణాన్ని గౌరవించి ఇద్దరిది ఒకే మాట అని లోకానికి చాటింది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అర్ధాంగి దృష్టికి తీసుకురావాలని శివుడు ఆచరించి చూపించాడు. తనపై గౌరవంతో భర్త అనుమతి అడిగేసరికి గౌరీదేవి పొంగిపోయింది. నీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యండి, మీ నిర్ణయమే నా నిర్ణయం అని స్పష్టం చేసింది. ఇద్దరి మాట మార్గం ఒక్కటే అనడానికి ఇదే నిదర్శనం. ఆది దంపతులుగానే కాదు, గణపతిని కుమారస్వామిని శక్తిమంతులుగా సమర్థులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులుగాను పేరొందారు. శివ పార్వతులు వినాయకుడు విజ్ఞాలను తొలగించే విజ్ఞాధిపతి అయ్యాడు. సుబ్రహ్మణ్యుడు దేవసేనకే నాయకుడయ్యాడు. ఈ ఇద్దరి దీక్ష, దక్షితులు, దయ, దాతృత్వ సుగుణాలు తల్లిదండ్రుల నుంచి పునికి పుచ్చుకున్నారు. అంతేకాదు సహజ వైరం ఉన్న జీవుల్ని పార్వతీ పరమేశ్వరులు తమ ప్రేమానురాగాలతో సమైక్యంగా ఉండేలా చూశారు. అభిప్రాయ భేదాలు ఉన్నవారిని ఆత్మీయతతో కలిపి ముందుకు నడిపించగలిగిన వారే అసలైన కుటుంబ పెద్దలని ఆ ఆది దంపతుల అక్షరాల ఆచరణలో చూపారు. చెంబుడు నీరు, పిడికెడు మారేడు దళాలు, అనంతమైన అచంచలమైన భక్తి విశ్వాసాలు చాలు మోక్షం ఇస్తాడు. శివ అంటే పిలిచావా అని ప్రత్యక్షమవుతాడు. ఏనుగు, పాము, సాలీడు వంటి ప్రాణులకే కాదు, గుణనిధి తిన్నడు వంటి వారికి తన సాన్నిధ్యం కల్పించిన జంగమయ్య మహావిష్ణువు సైతం తానెత్తిన అన్ని అవతారాలలో లింగార్చన తప్పనిసరిగా నెరవేర్చినట్టు గ్రంథాలలో స్పష్టంగా ఉంది. శివదాజ్ఞ లేనిదే చీమైన కుట్టదనే లోకోక్తి తెలిసిందే. సంహారకర్త రుద్రుడు కంటికి కనిపించని కాలస్వరూపుడు. శివుడు లింగరూపాన్ని పూజలు అందుకోవడానికి కారణమేంటని ఋషులు సూతుణ్ణి ప్రశ్నించారు. అందుకు ఆయన శివుడొక్కడే పరబ్రహ్మ స్వరూపుడు, నిష్కలుడు, నిరాకారుడు, సాకారుడు కనుకునే రుద్రుడు లింగాకారాన మూర్తి రూపంలో కూడా పూజలు అందుకుంటున్నాడని సమాధానం ఇచ్చారు. పూర్వం బ్రహ్మ విష్ణువులు పరస్పర ఆధిక్యత కోసం కలహించుకోగా వారి మధ్య స్తంభ రూపంలో ప్రత్యక్షమై వారికి గర్వభంగం చేసిన కథ శివపురాణంలో విన్నాము. శివుడు వివరించిన 5 జగత్ కార్యాలు ఉన్నాయి. అవి సృష్టి, స్థితి, లయ, తిరోభావం, అనుగ్రహం. పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపుడిగా శివుడిపై 5 కృత్యాలను నెరవేర్చుతుంటాడు. జ్ఞానసిద్ధి కోసం ఓంకార మంత్రాన్ని జపించమంటారు పండితులు. ఓంకారం ప్రప్రథమంగా పుట్టిన శివ మంత్రం. పరమశివుడు వాచ్యుడు, అంటే ప్రతి ఒక్కరూ కోరుకుని చేరుకోదగిన గమ్యం. అక్కడికి చేర్చే సాధనం అంటే వాచకం. పంచాక్షరి మంత్రం ఎక్కడ ఈ మంత్రజపం జరుగుతుందో అక్కడ శివుడు ఉంటాడు. ఈ మంత్రోపాసనతో సర్వసిద్ధులు లభిస్తాయి, తుదకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఉమ్మడి కుటుంబంలో అమ్మ, నాన్న అంచెలంచెలుగా ఎదిగారు. పల్లెటూరు నుంచి చేతుల్లో 25 రూపాయలతో వచ్చి ఎదిగిన వారు ఎందరో. ఆ ఎదుగుదలతో పాటు పల్లెల నుంచి తెచ్చిన ఎన్నో సుగుణాలు వారు మాకు అందించారు. కుటుంబం అంటే ఏమిటి, దాని విలువ ఏమిటి, వారు ఆచరించి మనము ఆచరించేలా మనల్ని వారు మలిచారు. నా కుటుంబమే నా బలం అని ఒక్క మాటలో మనమందరం కూడా చెప్పగలము. మొండివాడు రాజు కంటే బలవంతుడు. ఊహ తెలిసిన నాటి నుండి ఆర్థిక ఇబ్బందులు చుట్టేశాయి. ఎంతలా అంటే 2 పూటలా భోజనం చేస్తే గొప్ప విషయం అన్నంతలా. ఇంట్లో సామాన్లు ఒక్కొక్కటి వెళ్ళిపోవడం, అమ్మ ఒంటి మీద నగలకు రెక్కలు రావడం, అన్నీ కళ్ళ ముందే జరుగుతున్న విషయం పూర్తిగా అర్థం చేసుకోలేని వయస్సు. స్కూలు ఫీజు కట్టడానికి కూడా అదే ఇబ్బంది. క్లాసు నుండి బయటకు పంపేయడం, కొత్త పుస్తకాలు కొనడానికి ఇబ్బంది. అలాగే ఇంటర్మీడియట్ వరకు సాగిన చదువులు అర్ధాంతరంగా ఆగిపోవడం, మళ్ళీ పట్టుదలగా చదువుకోవడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఏ రోజు క్షణికావేశంలోనూ డిప్రెషన్లోనూ నాన్నగాని అమ్మగాని తప్పు నిర్ణయం తీసుకోలేదు. ఏం జరిగినా బ్రతకాలి అనే నిశ్చయంతో ఉండాలి తప్ప ఎప్పుడు కూడా ఎందుకు ఈ జీవితం, ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలని అనుకుని చచ్చిపోవాలని మాత్రం అనుకోలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా ఏ రోజు కలగకపోవడం ఇప్పటికీ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా? టీవీల్లో వార్తలు, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య అన్న వార్త చూసిన
ప్రతిసారి మనం ఎందుకు ఇలా చేయలేదు అప్పుడు అని అనుకుంటాం. ఒకవేళ మనం కూడా అలా చేసి ఉంటే ఈ పాటికి మనల్ని అందరూ మర్చిపోతారు కూడా. ఇలా అయితే మనం ఎప్పుడో పోవాలి, ఈ పాటికి మనం పోయి ఎన్ని సంవత్సరాలే ఉండేదో కదా అని రకరకాలుగా అనుకుంటాం. ఈరోజు ఆత్మహత్య చాలా మామూలు విషయం అయిపోయింది. స్కూలు పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా చిన్న చిన్న కారణాలకు ప్రాణం తీసుకుంటున్నారు. భర్త తిట్టాడని, భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని, అమ్మ కొట్టిందని, మార్కులు తక్కువ వస్తాయేమని, మొబైల్ కొనలేదని, చికెన్ వండలేదని, ఇలాంటి కారణాలు విన్నప్పుడు మనసులో ఇలా అనిపిస్తుంది. మనం పడ్డ వాటితో పోల్చుకుంటే ఇవేవో ఇబ్బందులా, ఏంటి దీనికి కూడా చచ్చిపోవాలా అని. అలా అయితే మనం ఎన్ని రకాలుగా ప్రాణం తీసుకోవాలి? కారణం చిన్నదైనా పెద్దదైనా చావు పరిష్కారం కాదు అని చెప్పడం నా ఉద్దేశం. సమస్య ఏదైనా కావచ్చు, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎన్ని కష్టాలు పడిన మొండిగా నిలబడిన కుటుంబం అంటే మనకు గౌరవం. జీవితం విలువ తెలిసిన కష్టాలంటే గౌరవం. ఈ ఇంట్లో అందరూ మొండి ఘటాలని పేరు సంపాదించి పెట్టిన మన మొండి ధైర్యం అంటే గౌరవం. మనిషి జీవితాన్ని మంచిగాను చెడుగాను ప్రభావితం చేస్తూ సకల జనుల చేత దాసోహం అనిపించేదే డబ్బు. నేటి ఆధునిక ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం కొలిచే కొలబద్దగాను, అధర్మాన్ని ధర్మంగా, అన్యాయాన్ని న్యాయంగా, అసత్యాన్ని సత్యంగా మార్చేసే మంత్రదండంగా నేడు ప్రపంచంలో డబ్బు పనిచేస్తుంది. కష్టాలు సమస్యలు ధనవంతులకు కూడా ఉంటాయి. కావున వారిని చూసి అసూయపడవద్దని, వీలు ఉన్నంతకు నీకు సేవలు చేసే పేదవారి పట్ల కొంత ఉదారంగా వ్యవహరించమని. కష్టపడి న్యాయంగా బతికితే చక్కగా ఆకలి వేస్తుంది, వేళకు భోజనం చేయవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. ఇలాంటి అనుభూతులన్నీ అటు పేదవారికి ఇటు ధనవంతులకి ఒక్కటే కదా. ఈ క్షణంలో ఆనందాన్ని కలిగించే విషయాలకు ఆకర్షితులవడం, ఇప్పటికప్పుడు ఫలితాలు రావాలని ఆశించడం, ఈ రెండు వ్యసనాలతో సమానం. తాత్కాలిక ఆనందాల్లో మునిగి తేలేవారే అదే జీవితం అనుకుంటారు. మెరుగైన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అక్కడే ఆగిపోతారు. అలాగే తక్షణ ఫలితాలు ఆశించేవారు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోరు. కోరుకున్న వెంటనే ఫలితాలు రాకపోతే నిరాశకు లోనై ప్రయత్నాలను విరమిస్తారు. ఆధునిక యుగంలో జీవిస్తూనే సాంప్రదాయాలను ఎలా గౌరవించాలో మరియు అనుసరించాలో తెలిసిన వ్యక్తి కనీసం భార్య తన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత లక్ష్యాలను సాధించాలని మనం కోరుకుంటున్నాం. మరియు వాటిలో ఒకటి, అందం మసకబారుతుంది, దయ చిరకాలం ఉంటుంది. మీ పట్ల బాధ కలిగించే ఎవరైనా మీ స్నేహితుడు కాదు, మరియు వారు మీ ప్రేమికుడు. అందమైనవాడు, చదువుకున్నవాడు, మంచి సంస్కారవంతుడు, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి అనుకోవాలి. మంచి వ్యక్తిత్వం ఉన్న మరియు ప్రాథమిక మనుగడ నైపుణ్యాలు తెలిసిన వ్యక్తి, నేను ఏమిటో నన్ను ప్రేమించి మరియు నా పట్ల శ్రద్ధ వహించే వ్యక్తి, నా కుటుంబాన్ని తన కుటుంబ గౌరవించి చూసుకునే వ్యక్తి, నన్ను నా ఆశయాలను ఆలోచనలను గౌరవించే వ్యక్తి, సమయం స్థలం ఇచ్చే వ్యక్తి కోరుకునేది ఎవరైనా. మనకు మనం చెప్పుకునే కొన్ని సాకులు, నాకు మరింత సమయం ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసేవాడినని, నేను కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టుంటే సొంత వ్యాపారం ప్రారంభించే వాడినని, నాకు ఏ కోసాన అదృష్టం లేదు, లేకపోయింటే నా జీవితం ఇలా ఉండేది కాదు. ఇలాంటి మాటలు చెప్పేవారి జీవితం ఎన్నటికీ మారదు. అలాంటి వారి దగ్గర లేనిది సమయం, డబ్బు, అదృష్టం కాదు, సంకల్పము. సంకల్ప బలము ఉండాలి. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు వారి అందచందాలు, విద్యార్హతలే కాదు, వారిలో చూడాల్సిన మరికొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే వారి ఆలోచన విధానం, ఆరోగ్యకరమైన అలవాటు, విశ్వసనీయత, నిజాయితీ, ఆత్మగౌరవం, ఇతరుల అభిప్రాయాలను, వ్యక్తిత్వాన్ని గౌరవించే గుణం, దయాత్ర హృదయం. ఇవన్నీ ఉన్న వ్యక్తులు జీవిత భాగస్వామిని సంపూర్ణంగా అర్థం చేసుకునే వారి లక్ష్య సాధనకు ప్రోత్సాహం అందిస్తారు. అప్పుడే ఆ బంధం పదిలంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఎదురు దెబ్బలు, బాధలే మనకు విలువైన పాఠాలని నేర్పుతాయి. ఏ విషయాల్లో మనం బలహీనంగా ఉన్నామన్నది మనకు తెలియజేసే వాటిని అధిగమించడానికే అవసరమైన నైపుణ్యాలు, వనరులను సమకూర్చుకునేలా ప్రోత్సహిస్తాయి. అందుకే మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినప్పుడు చింతించకండి, మీ ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలుగా భావించండి. బరువు తగ్గాలన్న లక్ష్యంతో కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నప్పుడు చాలామంది ఈ పొరపాట్లు చేస్తుంటారు. ప్రోటీన్లు చాలా తక్కువ మోతాదుల్లో ఉండే ఆహారాన్ని తీసుకోవడం, క్యాలరీలను అధిక స్థాయిలో తగ్గించడం, బరువు ఎత్తే కసరత్తులు చేయకుండా కార్డియోవాస్కులర్ వ్యాయామాలు ఎక్కువసేపు చేయడం, బరువు తగ్గడానికి ఆహార నియమాలు మాత్రమే సరిపోతాయని నమ్మడం, బరువు తగ్గాలన్న ఒత్తిడిలో సమతుల ఆహారాన్ని తీసుకోవడం మానేయకండి. ఈ క్షణంలో ఆనందాన్ని కలిగించే విషయాలకు ఆకర్షితులవ్వడం,
ఇప్పటికప్పుడు ఫలితాలు రావాలని ఆశించడం ఈ రెండు వ్యసనాలతో సమానం. తాత్కాలిక ఆనందాల్లో మునిగి తేలేవారు అదే జీవితం అనుకుంటారు. మెరుగైన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అక్కడే ఆగిపోతారు. అలాగే తక్షణ ఫలితాలు ఆశించేవారు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోరు. కోరుకున్న వెంటనే ఫలితాలు రాకపోతే నిరాశకు లోనై ప్రయత్నాలను విరమిస్తారు. స్థిరత్వంతో పనిచేస్తూ పోతే ఫలితాలు అవే వస్తాయి. మీ భార్య చేసిన వంట రుచికరంగా అనిపిస్తే కడుపారా తినడమే కాదు, మీకు నచ్చిందన్న విషయాన్ని ఆమెకి చెప్పి ప్రశంసించడం మరవద్దు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇంటిని అందంగా తీర్చిదిద్దినప్పుడు, మీకు అవసరమైన విషయాల్లో సహాయం చేసినప్పుడు కూడా ఆమెకు ధన్యవాదాలు తెలపండి. మీరు బాగా పనిచేసినప్పుడు మీ బాస్ దాన్ని గుర్తించి ప్రశంసిస్తే మీకు ఆనందం కలుగుతుంది కదా. మీ భార్య కూడా అలాంటి అనుభూతికి అర్హురాలే కదా. గొప్ప పనులు చేసిన వారే గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. సన్మార్గంలో నడిచేవారు ఉత్తములవుతారు. అలాగే ఎవరైనా సాధారణ సగటు వ్యక్తులుగా మిగిలిపోయారంటే వారందరూ చేసే మామూలు పనులు చేశారని అర్థం. మనం చేసే పనులు మాత్రమే మన స్థాయిని నిర్ణయిస్తాయన్నమాట. మనకు అద్భుతమైన మేధస్సు, అపార జ్ఞానం, అద్భుత నైపుణ్యాలు ఉన్నా వాటిని చేతల్లో చూపకపోతే వ్యర్థమే కదా. లక్ష్య సాధనలో ఓడిపోతామేమో అన్న భయం తాత్కాలికం. ప్రయత్నాలు మొదలుపెట్టాక ఒక్కో అడుగు ముందుకు పడుతుంటే ఆత్మవిశ్వాసం పెరిగి ఆ భయం మాయమవుతుంది. లక్ష్య మార్గంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తాత్కాలికం. వ్యూహాలు మార్చుకుంటూ విభిన్నంగా ప్రయత్నిస్తే అవి తొలగిపోతాయి. లక్ష్య సాధనలో విఫలమైతే కలిగే బాధ కూడా తాత్కాలికమే. కానీ అసలు ప్రయత్నమే చేయకపోతే జీవితాంతం ఆ పశ్చాత్తాపం వెంటాడుతుంది. రోజు కనీసం 30 నిమిషాలు పుస్తక పఠనానికి, మరో అరగంట రాయడానికి కేటాయించండి. పుస్తక పఠనం మీకు విభిన్న దృక్పథాలను పరిచయం చేసి ప్రపంచంపై మీ అవగాహనను విస్తృతం చేస్తుంది. సృజనాత్మకతను పెంచి మీ సొంత ఆలోచనలకు పునాదిగా నిలుస్తుంది. రాయడం ద్వారా మీ ఆలోచనల్లో స్పష్టత, ఇతరులకు సులువుగా వివరించే నైపుణ్యం సొంతమవుతాయి. ఈ రెండు అలవాట్లను కొనసాగిస్తే మీ కెరీర్తో పాటు జీవితము మారుతుంది. మీ ఆరంభం గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ముగింపు గొప్పగా ఉండేలా చూసుకోవాలి. అలా ఉండాలంటే మీరు సాధారణ లక్ష్యాలను కాకుండా ఉన్నత లక్ష్యాలను విధించుకోవాలి. మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఎవరు మిమ్మల్ని గుర్తించుకోవచ్చు. మీ సామర్థ్యాలపై నమ్మకం లేక మీ లక్ష్యాన్ని చూసి హేళన చేయవచ్చు. మీరు విజయం సాధించలేరంటూ నిరుత్సాహపరచవచ్చు. వాటి గురించి ఆలోచించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీకు విజయం తథ్యం. అదృష్టం అనేది కొందరి సొంతం మాత్రమే కాదు, అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరిని అది వరిస్తుంది. ఆ అర్హతలు ఏమిటంటే నిరంతర సాధన ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకునే ఆసక్తి, జ్ఞాన సంపాదన పెంచుకోవాలన్న తపన, ఇతరుల కన్నా ఎక్కువ పనిచేసి విస్తృత అనుభవాన్ని గడించే దృష్టి, అందరితో సంబంధాలు కొనసాగిస్తూ నెట్వర్క్ను పెంచుకోవడం ద్వారా అవకాశాలను అందిపుచ్చుకునే నేర్పు, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్వభావం, ఇవన్నీ ఉన్నవారిని అదృష్టం వరించి విజేతలుగా నిలుపుతుంది. మనిషి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఎదుటి వ్యక్తి అవసరం ఉన్నప్పుడు ఎలా గౌరవిస్తారో ఆ వ్యక్తి అవసరం లేనప్పుడు కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ఒకే తల్లి కడుపున రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు ఊపిరి ఆగిపోయేంత వరకు కలిసి ఉండండి. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం చిన్న చిన్న మనస్పర్ధలను సాకుగా ఉంచుకుని పగలు, ప్రతీకారాలు పెంచుకొని మాటల్లో లేకుండా దూరంగా ఉండకండి. ఈ జన్మలో అన్నదమ్ములుగా, అన్న చెల్లెలుగా పుట్టిన వాళ్ళు మరు జన్మంలో ఎవరు ఎక్కడ పుడతారో ఎవ్వరికీ తెలియదు. రక్త సంబంధాలు విలువ ఇవ్వండి. ప్రాణం ఉన్నంత వరకు ఒకరికొకరికి ఆత్మీయత, అనురాగాలతో మెలగండి. ఏ ఇంట్లో అయితే అమ్మ టీవీ చూడడం తగ్గించి ఎక్కువగా పిల్లలతో చదువు, విజ్ఞానం గురించి మాట్లాడుతుందో, ఏ ఇంట్లో అయితే నాన్న త్వరగా ఇంటికి వచ్చి పిల్లల చదువు గురించి స్నేహపూర్వకంగా అడుగుతూ సమాజం గురించి అవగాహన ఏర్పరుస్తాడో, ఏ బడిలో అయితే గురువు పుస్తకాలలో ఉన్న పాఠాలునే కాకుండా పిల్లలకు వ్యక్తిత్వ వికాసం సంపూర్ణంగా తెలియజేస్తారో, అక్కడ నుంచే ఒక కొత్త తరం అనేది మొదలవుతుంది. మిత్రమా, మనల్ని ఇష్టపడే వాళ్ళు చూపించే కోపంలో ప్రేమ ఉంటుంది. మన వాళ్ళు అనే హక్కు ఉంటుంది. మన ఆలోచనలు అర్థం చేసుకునే ఒక్క మనసు దొరికినప్పుడు మాత్రమే వాటికి ఒక విలువ ఉంటుంది. మనిషికి ఉండేది ఒక్కటే జన్మ, ఒక్కటే జీవితం. ఎవడో గౌరవించలేదని, ఎవడో లెక్క చేయలేదని బాధపడిపోకు. ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చవు కదా. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయని మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదైనప్పటికీ జీవితంలో మంచి చెడు, సుఖం దుఃఖం రెండూ ఉంటాయి.
మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది. అదే జీవితం. అడగక ముందే ఇవ్వటమే దానం. చేయటములో అతి శ్రేష్టమైన మంచి పద్ధతి. అలా చేయకపోతే అడిగినప్పుడు సంతోషంగా ఇవ్వటం రెండవ పద్ధతి. మూడవ స్థాయి దానం చేసే స్వభావం ఏమిటంటే అడిగినప్పుడు అయిష్టముగా ఇవ్వటం, లేదా ఇచ్చిన తర్వాత అంత ఎందుకు ఇచ్చానా, కొంచెం తక్కువ ఇస్తే సరిపోయేదని విచారించడం. ఇటువంటివి దానాలకు విరుద్ధం. మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకొని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు. నీకంటూ ఉన్న ఆస్తి నీ ప్రాణం ఒక్కటే అని తెలుసుకున్న రోజు నిన్ను నువ్వే కాదు, నువ్వు ఈ ప్రపంచాన్ని చూసే కోణం కూడా మారుతుంది. 9 నెలలు మోస్తే నీ గుండె తయారైంది. 9 సెకండ్లలో ముక్కలు చేసే అధికారం ఎవరికి ఇవ్వకు. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరు ఉండరు. అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ ఎంత బలమైన వాడు వేరొక్కరు కూడా లేరు అని గుర్తించుకో మిత్రమా. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఆ గెలిపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది. జీవితంలో ఏదైనా ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏది మనది కాదు, ఎవరు మనవారు కాలేరు. కాలంతో సాగిపోవడమే. ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేనని అనేవాళ్ళే రేపు నువ్వు లేకపోతే నేను హాయిగా ఉండగలనని అంటారు. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైన దినం అది అన్నింటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని, ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు, ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైన వాడు మనిషి, నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం, ఇది మనిషి ప్రాణాన్ని తీస్తుంది. నీ స్నేహం ఒకరితో నువ్వు పెంచుకునే పరిచయాన్ని బట్టి ఉండదు, ఒకరితో నువ్వు ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది. మిత్రమా, మనిషికున్న బలహీనత ఏమిటో తెలుసా? తనని తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవడం, ఇతరుల మీద అత్యంత వేగంగా ఒక అంచనాకు రావడం. ఇదే మనిషి యొక్క బలహీనత. సున్నితమైన వారిని ఒక్కసారి అర్థం చేసుకుంటే విడిపోలేరు, కానీ అర్థం చేసుకోవడంలోనే ఎక్కువ మంది విఫలమవుతారు. అందుకే ఎందరో దూరం కొద్దీ మందికి మాత్రమే దగ్గరగా ఉంటారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు ప్రాణం పోసేది అమ్మ. బ్రతుకంతా మన బాధ్యత మన భుజాలపై మోసేది నాన్న. మన జన్మకు కారణం వీళ్ళు, మన ఉనికికి అర్థం వీళ్ళు. బంధంలో భయం ఉందంటే బాధ్యతగా ఇష్టపడుతున్నట్టు. ఇష్టాన్ని తెలియజేస్తే కాదు అంటారేమో అని భయం. ఇష్టమైన వాళ్ళ దూరం అవుతారేమో అనే భయం. ఇష్టమైన వాళ్ళకే కష్టం వస్తుందేమో అనే భయం. నిజానికి భయం అంటే చాలా ప్రేమ ఉన్నట్టే. తెలివిగా మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. తెలివైన వాళ్ళు అనుకుని మాట్లాడే వాళ్ళే ఎక్కువ. కష్టపడి నిద్రపోయేలోపు సగం రాత్రి ముగుస్తున్నది. బాగా నిద్ర వచ్చే సమయానికి ఉదయిస్తున్నది. కోపం కళ్ళలోకి కన్నీరుగా మారితే తప్పులేదు, కానీ మాటగా మారి బాణమై బాధించకూడదు. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పనిచేస్తే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటబడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచి అయినప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు ఎందుకు అంత ప్రాధాన్యత? మనిషి ఉన్నప్పుడు పట్టించుకోము, పోయాక మాత్రం వారి ఫోటోలపై ప్రేమ కురిపిస్తాం. ఫోటో మాట్లాడదు అని తెలిసినా మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా పోయాక సమాధి దగ్గర పంచభక్ష ప్రమాణాలు పెడతాం. శవమని తెలిసినా మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదా? ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుందామా? నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపిస్తుంది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి, అంతేకాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా బ్రతకడం మేలు. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలనుకునే మనసులు ఉన్న సమాజం మనది. రెండవ వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనసులు ఉన్న సమాజం మనది. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు.
ఏమి లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండటం మొదలెట్టు, అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి. నిత్యం భయంతో బతికేవాడు తన ప్రాణాలను మాత్రమే ప్రేమిస్తాడు. కానీ ధైర్యంగా బ్రతికేవాడు తన ప్రాణాలతో పాటు తన ధైర్యాన్ని కూడా ప్రేమిస్తాడు. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బతకవచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బతికి ఉన్న శవం చేస్తుంది. నా కుటుంబం కోసం నేను ప్రాణాలైన ఇస్తా అని చాలామంది అంటుంటారు. కుటుంబంపై అంత ప్రేమ ఉండటం మంచిదే. అయితే ఆ మాట చెప్పే వాళ్ళు ముందుగా 3 పనులు చేయాలి. అవి ఏమిటో తెలుసా? స్వీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పని ఒత్తిడి నీ ఇంటి దాకా తెచ్చుకోకపోవడం, రోజు కుటుంబ సభ్యులతో గడిపేందుకు తగినంత సమయం కేటాయించడం. కుటుంబ సభ్యుల కోసం మరణించడం కంటే వారి కోసం జీవించడం చాలా ముఖ్యమైనదని గుర్తించండి. కోపతాపాలు అనేవి మనిషికి అత్యంత సహజమైన భావోద్వేగాలు. రకరకాల కారణాలతో ఆవేశాన్ని ప్రదర్శిస్తాం. కోపాన్ని బయటకు వెళ్ళకక్కలేని వారు లోపల రగిలిపోతారు. ఆ సమయంలో బుద్ధి లోపిస్తుంది, గుండె మండిపోతుంది, కళ్ళు బలపడుతుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంత ఆగ్రహం ఎవరికి మంచిది కాదు. అలాగని దాన్ని జయించడం అసాధ్యమేమీ కాదు. ధ్యానంతో మనలోని స్వీయ అవగాహన శక్తిని పెంపొందించుకోవాలి. ఆ అలవాటుతో స్థితప్రజ్ఞత అలవాటు పడుతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా మన ఆలోచనలు, చర్యలు మన ఆధీనంలోనే ఉంటాయి. ఇతరుల ప్రవర్తనకు మనం విధించుకునే శిక్ష కోపం. ధ్యానం స్థిరచిత్తంతో ఆ శిక్షను అధిగమించవచ్చు, ప్రశాంతంగా జీవించవచ్చు. భయం పిల్లల్నే కాదు, పెద్దల్ని భయపెడుతుంది. మన భయమే ఎదుటివాడికి బలం. మదుపటేనుగైన క్రూర మృగమైన మనిషికి లొంగి ఉంటున్నాయి అంటే ఆ భయమే కారణం. మనిషి కన్నా ఎన్నో రెట్లు బలమున్న అవి బానిసలా బతుకుతాయి. అదే కోతులను చూడండి, మీదికు దూకుతున్నట్టు నటించి మనల్ని భయపెడతాయి. ఒక అడుగు ముందుకేస్తే అవి వెనక్కు పారిపోతాయి. అదే మనం భయపడి వెనుకడుగు వేస్తే అవి ముందుకు దూకుతాయి. ఏ పని చేయాలన్నా మనల్ని వెనుకడుగు వేసేలా చేసేదే భయము. ఊళ్ళో ఒకతను కనపడిన వాళ్ళందరి మీద రాళ్ళు విసిరి పిచ్చి నవ్వులు నవ్వేవాడు. కానీ ఒకరోజు ఆ ఊరికి వచ్చిన సాధువుకి దారిలోనే పిచ్చివాడు ఎదురుపడ్డాడు. అది చూసిన అక్కడ వారు అతను రాయి విసురుతాడని పక్కకి తప్పుకోమని సాధువును పలుమార్లు హెచ్చరించాడు. అయినా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా పిచ్చివాడి వైపే నడవడంతో అతడు రాయిని కింది పడేసి పరిగెత్తి వెళ్ళిపోయాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు, స్వామి, పిచ్చివాడు మిమ్మల్ని చూసి పారిపోయాడంటే మీలో ఏదో గొప్ప శక్తి ఉందంటూ పొగడసాగారు. సాధువు చిరునవ్వు నవ్వుతూ, పిచ్చివాడి చేతిలో రాయి చూసి మీరు భయపడుతున్నారు కాబట్టి అతను మిమ్మల్ని భయపెడుతున్నాడు. నేను భయపడకుండా ఎదురెళ్ళాను. నా చేతిలో ఉన్న దండ కమండలాలను చూసి కొడతానని భయపడి వెళ్ళిపోయాడు అంతే అన్నాడు. అన్ని చోట్ల ఆ ధైర్యం పనికిరాదు. అవగాహన లేకుండా నేను ధైర్యవంతుని అనుకుని ముందుకు పోవడం ప్రమాదం. ఒక్కోసారి భయమే పెద్ద రోగం అవుతుంది. 2 వ్యక్తులు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళారు. అన్ని టెస్టులు చేశాక వారిలో ఒకరికి క్యాన్సర్ చివరి దశ అని, మరొకరికి ఎలాంటి అనారోగ్యము లేదని తేలింది. కొద్ది రోజుల తేడాతో 2 చనిపోయారు. అసలు ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు పేర్లు దాదాపుగా ఒకేలా ఉండటంతో రిపోర్టులు తారుమాయ్యాయి. ఏమీ లేదని రిపోర్టు వచ్చినా జబ్బు అప్పటికే చివరి దశలో ఉంది కాబట్టి మొదట వ్యక్తి మరణించాడు. ఏమీ లేని వ్యక్తికి క్యాన్సర్ అని రిపోర్టు రావడంతో జబ్బు లేకుండా భయంతోనే అతడి ప్రాణం పోయింది. ఎవరికో జరిగిన సంఘటనలు మనకు జరుగుతాయని భయపడుతూ ఉంటే జీవితంలో మనశ్శాంతి అనేది ఉండదు. ప్రతి చిన్న విషయానికి భయపడటం ఎంత మూర్ఖత్వమో, అవగాహన, ఆలోచన లేకుండా ముందుగా ప్రయత్నించే ధైర్యం కూడా మూర్ఖత్వమే. అందరికన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలి, స్నేహితులందరిలోనూ నేనే గొప్ప కనిపించాలి, బంధువులంతా నన్ను చూసి ఈర్ష్యపడేలా దర్జాగా బతకాలి, ఇలా ఆలోచించే వారికి ఎప్పటికీ దక్కనేది ఒకటి ఉంది. అదేమిటంటే సంతృప్తి. ఇంకా ఇంకా కావాలని ఆ అర్రులు చాచిన నాళ్ళు సంతృప్తి ఉండదు. మీ దగ్గర ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండటం అలవర్చుకున్నప్పుడే సంతృప్తి మీ సొంతం అవుతుంది. జీవితం కొన్నిసార్లు చాలా స్తబ్దంగా అనిపిస్తుంది. మన ప్రయాణం ఒక్కోసారి ఆగిపోయినట్లు, ఏ ఒక్క విషయంలోనూ పురోగతి కనిపించనట్లు, చుట్టూ ఉన్న ప్రపంచం శరవేగంగా పరిగెడుతుంటే మనం వెనుకబడిపోతున్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల నిస్తేజం ఆవరించి దేనిపైన దృష్టి పెట్టలేం. ఇలాంటి సమయాల్లోనే దృఢంగా ఉండాలి. ఈ విరామం అన్నది ఇప్పటి వరకు మనం చేసిన కృషిని సమీక్షించుకొని నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళడానికి జీవితం ఇచ్చిన అవకాశంగా భావించండి. మీ జీవితం మారాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? దానికి చాలా సులువైన మార్గం ఉంది. ముందు మీరు మీ రోజును మార్చుకోవాలి.
మీరు ప్రతిరోజు చేస్తున్న పనులను అలాగే కొనసాగిస్తే జీవితం కూడా ఇప్పుడున్నట్లే ఉంటుంది. అలా కాకుండా మీ రోజువారీ పనులు అలవాట్లతో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో సమీక్షించుకొని ఉపయోగకరమైన పనులు చేయడం మొదలు పెడితేనే మీ జీవితం మారుతుంది. జీవితం అంటే రోజుల కలయిక అని తెలుసుకోండి. మీ జీవితంలో కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలని, ఒకవేళ వచ్చినా వాటంతట అవే మాయమైపోవాలని కోరుకోకండి. దానికి బదులు ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తి కావాలని కోరుకోండి. సమస్యల నుంచి తప్పించుకుంటే అభివృద్ధి చెందలేం. వాటిని ధైర్యంగా అధిగమించినప్పుడే ముందుకు వెళతాం. ఇంటిని చక్కదిద్దే మహిళలకు ఒంట్లో కాస్త నలతగా అనిపించిన కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. కాబట్టి వారి ఆరోగ్య సంరక్షణపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మహిళల్లో మధుమేహం, క్యాన్సర్లతో పాటు ఇతర వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఆ జబ్బుల నివారణ విధానాల గురించి ఇంట్లోనే మహిళలకు అవగాహన కల్పించడం, ప్రారంభ దశలోనే ఆ వ్యాధులను గుర్తించడం, వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయ సహకారాలు, భరోసాను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, వందే మాతరం. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.